హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఇక మండే నుంచి అంటే డిసెంబర్ 8 నుండి 10 గంటలకి స్టార్ట్ అవుతుందండి. 9:30 నుంచి 10 మార్చారు టైమింగ్స్. దీన్నైతే గుర్తుపెట్టుకొని ఫాలో అయిపోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు టాస్కులు మాత్రం సూపర్గా ఉండబోతున్నాయండి. ఎందుకంటే చాలా ఈజీగానే అనిపిస్తాయి, కానీ ఎందుకో కొన్నిసార్లు లక్ కూడా ఫేవర్ చేయాలని ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డేమాన్ పవన్ అలాగే భరణి గారు ఈరోజు ఒక టాస్క్ అయితే ఆడతారు. అంటే ముగ్గురు ఫస్ట్ డేమాన్ పవన్, కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి గారు ఒక టాస్క్ ఆడి దాంట్లో డేమాన్ పవన్ గెలుస్తాడు కదా. దాని తర్వాత డేమాన్ పవన్ భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది నిజంగా చూడడానికి చాలా సింపుల్ టాస్కే, మరీ అంత హార్డ్ టాస్క్ అయితే కాదు. డేమాన్ పవన్ కూడా అబ్బా చూసి వావ్ ఇదేముంది అని చెప్పి భరణి గారు కూడా మీరు ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోనని చాలా సింపుల్గా కూడా చెప్పేస్తాడు. కానీ ఇక్కడ లక్ అనేది ఫేవర్ లేక డేమాన్ పవన్ ఓడిపోతాడన్న విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారో తెలియదు కానీ బట్ డేమాన్ పవన్కి ఆ ప్లాంక్స్ పెట్టేటప్పుడు అవి ఫిట్ అవ్వలేదు సరిగా. కానీ భరణి గారి లక్ ఏంటంటే ఆయన లేటుగా ప్లాంక్స్ అన్ని ఒక డబ్బాలో నుంచి తీసినా కానీ ఆయనకి త్వరగా సెట్ అయిపోవడము, ఆయన వెళ్ళి ఆ బ్యాగ్స్ ఆ బెంచ్ మీద వేయడం జరిగిపోయింది. కానీ ఇక్కడ డేమాన్ పవన్ ఆ ప్లాంక్స్ పెట్టేటప్పుడే స్టక్ అయిపోయాయి, అవి రావట్లేదు. తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత చాలా మంది అవి ట్రై చేసిన తర్వాత అవన్నీ ఫిట్టింగ్ అయితే జరిగాయి. ప్రోమోలో చాలా ఎడిట్ చేసి చూపించారు, కానీ అక్కడ అంత సులభంగా అయితే అవ్వలేదు. తనకెందుకో లక్ ఫేవర్ చేయలేదని బాగా అనిపించింది. పాపం దానివల్ల తనైతే ఓడిపోయాడు. తర్వాత భరణి గారు అలాగే రీతు, కళ్యాణ్ అయితే ఒక గేమ్ ఆడతారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కళ్యాణ్ అయితే గెలిచాడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్